వైసీపీ అలా ఎందుకు చేయకపోతే మనం ఆశ్చర్యపోవాలి. చేయటం వాళ్ళ వాళ్ళ కర్తవ్యం అది. ఎందుకంటే ఒక రాజకీయ పక్షంగా ఎదుటి కూటమిలో చిచ్చులు పెట్టే విధంగా, లేకపోతే ఏదైనా చిన్న చిన్న మనస్పర్ధలు ఉంటే దాన్ని ఫ్లేరప్ చేసేటి ఒక రాజకీయ వ్యూహంలో భాగం అది. ఒక రాజకీయ పార్టీగా చేస్తారు వాళ్ళు. వాళ్ళ ధర్మం అదే. వాళ్ళు చేస్తారు. వాళ్ళు చేస్తే ఎందుకు చేశారని మనం ఎలా ప్రశ్నిస్తాం? ఆ అవకాశం మనం ఇవ్వకూడదు. సో అందుకనే మనం చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. ఎందుకంటే 3 పార్టీలు కలిసి ఉన్నాం. 3 పార్టీల కలయిక వైసీపీకి ఇప్పటికే కాదు, ఎప్పటికీ వాళ్ళకి ప్రమాదం. ఎప్పటికీ వాళ్ళకి ప్రమాదం. అందుకనే ఏదో రకంగా చిన్నదన్నా రాకపోతా అని డే 1 నుంచి, అసలు ఎన్నికలు రాకముందు నుంచే కదా రాజుగారు, 2014 ఎన్నికలకు ముందే దత్తపుత్రుడు 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 అని అడిగిపోయి గ్రామ పోటు రికార్డులో వాయించింది ఎందుకని? వాళ్ళకేం వ్యూహాలు లేక కాదు. వాళ్ళకి తెలుసు ఇలా రెచ్చగొడితే కనీసం కలవకుండా ఉంటారేమో, కలవకుండా ఉండొచ్చు అన్న వ్యూహంలో భాగం. అయినప్పటికీ కలిసాం కదా. అంటే వాళ్ళ వ్యూహం అది. డే 1 నుంచి వాళ్ళ వ్యూహం. ఎందుకంటే 2014 కలిసి వెళ్ళాం సార్, వైసీపీ ఓడిపోయింది సార్. 2019 విడిగా వెళ్ళామండి, వైసీపీకి బంపర్ మెజార్టీ వచ్చిందండి. సో 2024 కూడా కలిసి వెళ్ళకూడదు వీళ్ళు అన్నది వాళ్ళ స్ట్రాటజీ. సో ఆ స్ట్రాటజీని వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారు సమర్థవంతంగా. అలాగే వీళ్ళకి బీటీ వాళ్ళు, వాళ్ళకి బీటీ వీళ్ళు అని ప్రచారం అప్పటి నుంచి చేస్తున్నారు. అది ఒక రాజకీయ వ్యూహంలో భాగం. దాన్ని మనం తప్పట్టేదే ఉంది. సో మనం ఒక ఎన్డీఏ కూటమిగా మనం ఆలోచన విధానం ఆ యొక్క ప్రతిపక్ష పార్టీకి అస్త్రాలు శస్త్రాలు మనం ఇవ్వకుండా వారి యొక్క తప్పుల్ని, వైఫల్యాల్ని, వారి యొక్క పాలనని మనం ఎప్పటికప్పుడు ప్రజలు గుర్తు చేస్తూ చెబుతూ, అలాగే మన యొక్క కార్యక్రమాలు సమర్థవంతంగా చేసుకుంటూ ముందుకు వెళ్ళవలసిన అవసరం ఉంది. ఈరోజు ఆవిర్భావ దినోత్సవం తర్వాత అధినేతలందరూ చాలా స్పష్టంగా చురుద్భావ వాతావరణం ట్వీట్ చేసుకున్నారు. మీరు కూడా దాన్ని ప్రస్తావించారు. నాయకత్వానికి ఎక్కడా ఇబ్బంది లేదు. ఇటీవల ఎన్టీఆర్ ట్రస్ట్ మ్యూజికల్ ఫంక్షన్ లో కూడా ఏ రకంగా నారా భువనేశ్వరి గారు మాటలు, గతంలో కూడా నారా భువనేశ్వరి గారు కూడా చెప్పారు, పవన్ కళ్యాణ్ గారు మాకు నిలబడ్డారు, వారికి సరదా కృతజ్ఞతగా ఉంటామని కూడా వారు చెప్పడం జరిగింది. గతంలో ఏ రకంగా చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసినప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చి నిలబడ్డారు, వారి యొక్క పార్టీకి కూడా బాధ్యతగా, వారి కుటుంబానికి పార్టీకి బాధ్యతగా నిలబడ్డారు. ఆ యొక్క నేపథ్యం అందరం చూసాం. దానికి చంద్రబాబు నాయుడు గారు ఫోర్ ఆఫ్ ది హౌస్ లో కూడా ఇటీవల ధన్యవాదాలు తెలియజేశారు. పవన్ కళ్యాణ్ గారు అండదండగా మాకు నిలబడ్డారు, ఆత్మవిశ్వాసాన్ని పెంచారని చెప్పన్నారు. సో ఇది పవన్ కళ్యాణ్ గారు 40 ఏళ్ల టీడీపీ పార్టీ నిలబెట్టారు అన్న మాట ఈ కొత్త మాట ఏం కాదు. అప్పటి నుంచి చెప్తున్నారే ఉన్నారు. అది అందరూ యాక్సెప్ట్ చేసిందే. ఎందుకంటే ఆ 40 ఏళ్ల అనుభవమైన పార్టీ, అలాగే తమ పార్టీ కూడా నిలబడ్డాము, ఎన్నో వైఫల్యాలు ఎదుర్కొన్నాం, నిలబడ్డామని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. దానిలో అధినేతకి ఎక్కడ ఇబ్బంది అనిపించలేదు. ఎవరికి అది కొత్త కూడా కాదు. దానిలో తప్పు కూడా ఏం లేదు.